శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. నా కార్తీక సమో మాస నా మహాదేవ సమో దేవ అనేది ఆద్యోక్తి. మాసాలలో కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు, దేవతల్లో పరమేశ్వరుని మించినటువంటి దైవం లేరు అని చెప్పని. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి మనందరము నిత్య దైనందిన జీవితంలో సుఖప్రదంగా జీవితాన్ని సాగించుకునడానికి కావలసినటువంటి అర్థ పురుషార్థాన్ని అనుగ్రహించేటువంటి దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు. కుబేరునకు మహాలక్ష్మికి కూడా ఐశ్వర్యప్రదాత అయినటువంటి వాడు పరమేశ్వరుడు అనేది గట్టి నమ్మకం. అందుకోసం అని చెప్పనే శివానుగ్రహం ఉంటే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు మనం పొందగలుగుతాం కనుక ప్రతి సంవత్సరము నిర్వహించినట్టుగానే మీ అందరి యొక్క కోరికను కూడా అనుసరించి ఈ సంవత్సరం కార్తీక మాసంలో కూడా శ్రీ బాలాత్రిపురసుందరి ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో కుబేర పాశుపత హోమాలు నిర్వహించాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. విపరీతమైనటువంటి వ్యయ ప్రయాసలకు కారణమైనటువంటివి ఈ హోమాలన్నీ కూడా. ఇవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనేటువంటి సంకల్పం చేత శ్రీ బాలాత్రిపురసుందరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా అత్యంత తక్కువ రుసుములో ఈ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ మనం వెళ్తున్నాం. ఈ కుబేర పాశుపత హోమం అనేటువంటిది అక్టోబర్ 22వ తేదీ 2025 నుంచి కూడా ప్రారంభమై 30 నవంబరు 2025 వరకు మండల దీక్షగా 40 రోజుల పాటు చక్కగా సాగుతుంది. అంటే కార్తీక శుద్ధ ప్రతిపద నుంచి ప్రారంభమై విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ ప్రతిపద నుంచి కూడా ప్రారంభమై మార్గశిర శుక్ల దశమి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మాత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన ఇటువంటి విశేష కార్యక్రమాలు ఉంటాయి. మిగతా అన్ని రోజుల్లో కూడా ప్రాతకాలంలో స్వామివారి యొక్క సేవకు ఉపక్రమించడానికి ముందుగా మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటే కానీ పరమేశ్వరారాధన చేయలేం కనుక మహన్యాస పారాయణం ఉంటుంది. ఈ మహన్యాస పారాయణం అయిన తర్వాత షోడశోపచారాలతో పరమేశ్వరుని ఆరాధన చేసుకొని అప్పుడు కుబేర పాశుపత హోమాన్ని నిర్వహించుకుంటాం. ఈ కుబేర పాశుపత హోమం ఎలా చేయాలని శాస్త్రంలో దిశానిర్దేశం చేయబడిందో ఆ ద్రవ్యాలన్నీ కూడా ఇందులో వాడటం అనేది జరుగుతుంది. అంటే ప్రతినిత్యం కూడా హవిస్సు అంటే అన్నమును, అదే ప్రకారంగా మారేడుకాయలను, వీటితో పాటుగా తామర పూలను, తెల్ల నువ్వులను ఈ 4ంటిని కూడా హవ్య పదార్థములుగా, హోమ పదార్థములుగా వినియోగించడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా హోమ కార్యక్రమం ప్రతినిత్యం కూడా చేసుకుంటాం. ఈ కార్యక్రమం ఉదయం 6:30కి ప్రారంభమై ఉదయం 9 గంటల వరకు కూడా సాగుతుంది. ఎవరైనా మహన్యాస పారాయణ ప్రతినిత్యం మేము చేసుకుందాం అనుకునేటువంటి వారు ఉన్నట్లయితే ఆ మహన్యాస పారాయణం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది కనుక ఆ సమయానికి అక్కడికి వచ్చినట్లయితే కనుక అందరూ కూడా పారాయణం చేసుకోవచ్చు. అంటే ఆయా దేవతలను ఆయా అంగాల్లో భావన చేయడం అనేది ఇందులో ఉంటుందన్నమాట. దీనివల్ల పాపనాశనం కలుగుతుంది అని చెప్పని రుద్రోహం 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 అంటూ చెప్పించడం కూడా అందులో ఉంటుంది. నేనే శివుణ్ణయ్యాను, నేనే శివుణ్ణయ్యాను అంటే జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని చేరువ చేయడానికి గాను ఉపకరించేది మహన్యాస పారాయణం కనుక దీన్ని చక్కగా అందరూ కూడా ఆచరించుకోవచ్చు. ఇది పురుషులు ఆచరించేటువంటి పారాయణం. మహన్యాస పారాయణం కనుక పురుషుల వరకు ఆ సమయానికి వచ్చి చక్కగా ఆచరించవచ్చు. స్త్రీలు అయితే శ్రవణం చేయవచ్చు, దానివల్ల దోషం అయితే మాత్రమేమీ లేదు. అలానే ఈ హోమం ఎవరికి వారు చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే అలా కాదండి. మీ అందరి యొక్క గోత్రనామాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి పురోహితులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ అందరూ చక్కగా చూసి తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. ఇక 30వ తేదీ నవంబర్ నాడు హోమానికి సంబంధించినటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. 100 ద్రవ్యాలతోటి విశేషమైనటువంటి వనమూలికలతోటి ఈ అద్భుతమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. అదే ప్రకారంగా ఆ రోజు అంగరంగ వైభవంగా స్వామివారికి రాజోపచార సేవలు ఉంటాయి. సంగీత సేవ, నాట్య సేవ ఇవన్నీ ఉంటాయి. వేద పండితులైనటువంటి వారు, నిత్యాగ్నిహోత్రులైనటువంటి వారు అక్కడికి విచ్చేసి మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆశీర్వచనాలంతా కూడా మనం పొందవచ్చు. ఆ రోజు అన్నప్రసాద వితరణ కూడా అక్కడే ఉంటుంది కనుక నవంబర్ 30వ తేదీ ఎలాగో ఆదివారం వచ్చింది కనుక అందరూ కూడా ఆ రోజు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు 40 రోజులు రండి. అవకాశం లేనటువంటి వారు కనీసం చిట్ట చివరి రోజుకు వచ్చి ఈ ఉపచార సేవలన్నీ కూడా చూసి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా ఆ రోజు ప్రాతకాలంలో స్వామివారికి జరిగేటువంటి సేవలు కూడా చాలా విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భస్మాభిషేక కార్యక్రమం ఉంటుంది. అంతేకాక క్రమార్చన ఉంటుంది. నమ్మకంలో ఉన్నటువంటి వేద విభాగం ఏదైతే ఉందో దాన్ని క్రమ పద్ధతిలో చెప్తారు. ఇది వేదాధ్యయనం చేసినటువంటి వారు చెప్పేటువంటి విశేషం కనుక ఆ క్రమార్చన కూడా ఉంటుంది. ఈ క్రమార్చన చేస్తే చాలట పరమశివుడు పరవశించిపోయి పులకించిపోయి ఎవరు ఏ వరం కోరుకుంటే ఆ వరం ఇస్తాడని చెప్పని ప్రతీతి. ఈ క్రమార్చన, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ప్రాతకాలంలోనే ప్రారంభమవుతాయి. ఆ వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తేజస్వి ఆస్ట్రో అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకునేటువంటి వారు ఎంత రుసుము చెల్లించాలి,
ఎలా చెల్లించాలి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకునేటువంటి వారందరూ కూడా చెల్లించవలసినటువంటి రుసుము 3,500 రూపాయలు. గడిచినటువంటి 2 సంవత్సరాలు కూడా 3,000 రూపాయలు మాత్రమే ఉంది. రాను రాను మన ఖర్చులు బాగా పెరుగుతున్నటువంటి కారణం చేత దీన్ని ఈ సంవత్సరం నుంచి 3,500 రూపాయలుగా నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఈ 3,500 రూపాయలు చెల్లించినటువంటి భార్యాభర్తల పేరు మీద ఈ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పబడం. అలా కాదండి, మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, ఆ అబ్బాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, లేదా ఉద్యోగంలో ఇంకా అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడు కేవలం ఆ అబ్బాయి పేరో ఆ అమ్మాయి పేరో మాత్రమే మీరు గోత్రనామాల్లో నమోదు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కుబేర పాశుపత హోమాన్ని నిర్వహించుకునేటువంటి వారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి అవకాశం ఉంటుంది కనుక ఎవరెవరికైతే ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాలు మాకు చాలా ముఖ్యం అనుకున్నారో వారు మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లయితే సరిపోతుంది. ఈ హోమం చేసుకుంటే చాలు మీరు కుబేరులు అయిపోతారు లాంటి అతిశయోక్తితో కూడినటువంటి మాటలు నేను చెప్పను. కార్యక్రమాన్ని మేము శాస్త్రోచిత రీతిలో నిర్వహిస్తాం. భక్తి మీది, అనుగ్రహం పరమేశ్వరుడిది. అతిశయోక్తి అయినటువంటి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా మనకు అయినంత వరకు ఉపశమనం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటి మాట అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. అంతవరకు మాత్రం మనం దీని మీద నమ్మకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. జెన్యూన్గా చెప్తున్నాను, అంటే ఉన్నది ఉన్నట్టుగా మీకు జెన్యూన్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే ఈ ధనాన్ని చెల్లించాలి, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా 9390193901 అనేటువంటి ఆఫీస్ నెంబర్కి ఉదయం 10 నుంచి 6 గంటల లోపు, సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే సంప్రదింపులు జరిపేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఈ హోమ కార్యక్రమంలో ఉంచి పూజించినటువంటి రూపాయి కాసును, హోమంతా పూర్తయిన తర్వాత ఆ పూర్ణాహుతి చేసినటువంటి హోమ భస్మాన్ని, వీటన్నిటిని కూడా మీకు ఇంటికి ప్రసాదంగా అందజేయడం అనేది జరుగుతుంది పోస్ట్ ద్వారా. అందుకని మీరు అమౌంట్ పే చేసేటప్పుడే మీ అడ్రస్ అంతా కూడా ఫుల్ అడ్రస్గా రాయండి. ఎక్కడా కూడా అడ్రస్లో ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకండి. ముఖ్యంగా పిన్ కోడ్ని వదిలిపెట్టకండి. లేకపోతే ఏమవుతుందంటే అది మళ్ళీ మాకు రిటర్న్ వస్తున్నాయి. మీకు పంపించినటువంటి ప్రసాదాలన్నీ మాకు రిటర్న్ వస్తున్నాయి. రిటర్న్ వచ్చిన తర్వాత కొంతమంది ఏమడుగుతున్నారంటే మళ్ళీ రీపోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. రీపోస్ట్ చేయడం అనేది జరగదు. ఒక్కసారి మాత్రమే పంపడం జరుగుతుంది. ఆ ఒక్కసారి పంపినప్పుడే మీరు దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కనుక అయినంత వరకు కూడా మీరు ఏదైతే అడ్రస్ రాస్తున్నారో అది పిన్ కోడ్తో సహా సక్రమంగా రాసి పంపేటువంటి ప్రయత్నం చేయండి. సవ్యంగా రాసి పంపేటువంటి ప్రయత్నం చేయండి. మీ అందరికి కూడా పంపడం అనేది జరుగుతుంది. హోమ కార్యక్రమం పూర్తి అయిపోయినటువంటి 15 రోజుల లోపుగా మీకు ఇవన్నీ కూడా అందుతాయని చెప్పని మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ హోమం ఎక్కడ జరుగుతుంది అని అంటే ఎప్పట్లానే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బాలాపూర్ చౌరస్తాకి సమీపంలో ఉన్న ధాతునగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అడ్రస్ను కూడా కింద మీకు పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఈ హోమానికి సంబంధించి ఎవరైతే కనుక రుసుము చెల్లించాలనుకుంటున్నారో వారందరూ కూడా దయచేసి అక్టోబర్ 15వ తేదీ లోపుగా చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది లాస్ట్ డేట్. అక్టోబర్ 15వ తేదీ లోపుగా హోమ కార్యక్రమాల్లో పాలు పంచుకుందాం అనుకునేటువంటి వారందరూ కూడా ధనాన్ని వెచ్చించేటువంటి ప్రయత్నం చేయండి, చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు చెప్తున్నా అండి, చాలామంది ఏం చేస్తున్నారంటే చివరి క్షణం దాకా ఆగి ఇప్పుడు తీసుకోరా, నాకు మొన్నటి దాకా డబ్బు సర్దుబాటు కాలేదు, లేదా ఇప్పుడు కొంత కడతాం, లేదా తర్వాత కొంత కడతాం, ఇట్లా అడుగుతున్నారండి. ఇవి కొంత ఇబ్బందికి కారణం అవుతున్నాయి మాకు. దయచేసి అర్థం చేసుకోండి. మొత్తం ఒకేసారి కట్టాలి. అక్టోబర్ 15వ తేదీ లోపు మాత్రమే కట్టాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఇది కొంచెం దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అన్యదా భావించకండి. ఇవంతా మేము సేవగా చేస్తున్నటువంటివే తప్ప ఇందులో మేము మిగుల్చుకుంటున్నటువంటివి ఏవి కూడా లేవు. విపరీతమైనటువంటి దోపిడీగా సాగుతున్నటువంటి పూజల నుంచి మీ అందరికీ కూడా ఉపశమనం కలిగించి ఒక సవ్యమైనటువంటి మార్గంలో తక్కువ ధరలో ఈ పూజలన్నీ కూడా అందించాలనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రమే ఇవన్నీ అని చెప్పని మీరు గుర్తిస్తారని చెప్పని భావిస్తున్నాను. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.